చెక్. స్టూడెంట్స్, వెల్కమ్ టు అర్థశాస్త్ర లెర్నింగ్. అందరికీ నమస్కారం అండి. ఇండియన్ పాలిటీ కరెంట్ అఫైర్స్ 2024లో మనం చాలా వీడియోస్ చూసుకుంటూ వచ్చాం. దాంట్లో భాగంగా ఈ రోజు నుంచి కరెంట్ అఫైర్స్ పాలిటీలో ఒక కొత్త సిరీస్ని స్టార్ట్ చేస్తున్నాను. అదే 10 మోస్ట్ ఇంపార్టెంట్ సుప్రీం కోర్ట్ ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్స్ ఇన్ 2024. 2024లో సుప్రీం కోర్ట్ ఇచ్చిన ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్స్ పైన ఒక వీడియోస్ అనేవి చేస్తున్నాను. అంటే ఒక్కొక్క వీడియోలో ఒక్కొక్క కేసు డిస్కస్ చేస్తాను. ఒక్క కేసుకి ఇంత టైం పడతారా? ఎందుకు టైం పడుతుందంటే ఆ కేసు యొక్క బ్యాక్గ్రౌండ్, ఆ కేసు యొక్క బ్యాక్గ్రౌండ్, ఆ కేసు అనేది కాన్స్టిట్యూషన్కి ఎలా లింక్డ్, మరి రాజ్యాంగానికి లింక్ అయినప్పుడు దీని యొక్క డీటెయిల్స్, ఈ మూడు కూడా చదువుకోవాలి. మనకి ఏదైనా కాంపిటేటివ్ ఎగ్జామ్ చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ మనకి యూపీఎస్సి రైట్, సిఎస్సి ఎగ్జామ్ కానివ్వండి, సివిల్ సర్వీస్ ఎగ్జామ్ కానివ్వండి, గ్రూప్ 1 గ్రూప్ 2 ఏపీపీఎస్సి రైట్ మరియు టీజీపీఎస్సి ఎగ్జామ్స్ కానివ్వండి, ఈ ఎగ్జామ్స్ అన్నీ కూడాను కరెంట్ అఫైర్స్ని డైరెక్ట్గా కాకుండా కరెంట్ అఫైర్స్ రిలేటెడ్గా ఉన్న సబ్జెక్ట్ కూడా అడుగుతాడు అప్పుడప్పుడు. సపోజ్ రీసెంట్గా మనకి జనరల్ ఎలక్షన్స్ అయ్యాయి. అంటే ఎన్నికలు అయ్యాయి కాబట్టి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా మీద క్వశ్చన్ అడగొచ్చు. మనకి లోక్సభ ఎలక్షన్స్ మీద క్వశ్చన్ అడగొచ్చు. ఎలక్షన్ విధానం మీద క్వశ్చన్ అడగొచ్చు. అంటే దాని యొక్క స్టాటిక్ పార్ట్ మీద క్వశ్చన్స్ అనేవి అడుగుతూ ఉంటాడు. ఆ ఉద్దేశంలో మనం ఏదైనా ఒక కేసు తీసుకుంటే దాని బ్యాక్గ్రౌండ్ కూడా డిస్కస్ చేస్తాం అన్నమాట. ఈ కోర్స్ అనేది లైక్ ఈ యొక్క క్లాసెస్ అనేవి మనకి అన్నిటికీ యూజ్ వస్తుంది. యూపీఎస్సి, గ్రూప్ 1, గ్రూప్ 2 అన్ని ఎగ్జామ్స్కి కూడా ఈక్వల్గా ఇంపార్టెంట్. నేను కాన్సెప్ట్, ఫ్యాక్ట్స్ రెండు కలిపి చెప్పేస్తాను అనమాట. సో భాగంగా లుక్ ఎట్ ది ఫస్ట్ కేసు. ఫస్ట్ కేసు మనకి చాలా న్యూస్లో ఉంది కేసు. బిల్కిస్ యాకూబ్ రసూల్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసు. బిల్కిస్ కేసు అని అంటాం మనం. ఈ కేసు అనేది మీడియాలో చాలా 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 చర్చ అయింది. సుప్రీంకోర్టుకి వెళ్ళింది. అసలు ఏమైంది? మనకి 2002 గుజరాత్ కమ్యూనల్ రైట్స్లో షీ వాజ్ గ్యాంగ్ రేప్డ్. ఎవరైతే గ్యాంగ్ రేప్ చేశారో వాళ్ళకి లైఫ్ ఇంప్రిజన్మెంట్ అనేది మనకి ముంబై సెషన్స్ కోర్ట్ ఇచ్చింది అండర్ ది రైట్ యాక్సెప్టెన్స్ ఆఫ్ బాంబే హైకోర్ట్. అంటే బాంబే హైకోర్ట్ కన్ఫర్మ్ చేశాక ముంబై సెషన్స్ కోర్టు రైట్, ముంబై సెషన్స్ కోర్టు ఎవరైతే వీళ్ళు విక్టిమ్స్ మన ఎవరైతే క్రిమినల్స్ ఉన్నారో వాళ్ళకి లైఫ్ ఇంప్రిజన్మెంట్ ఇచ్చిందనమాట. అయితే లైఫ్ ఇంప్రిజన్మెంట్ ఎవరికైతే ఇచ్చారో 2022లో గుజరాత్ గవర్నమెంట్, ఇదేమో మహారాష్ట్ర, గుజరాత్ గవర్నమెంట్ వాళ్ళకి రెమిషన్ గ్రాంట్ చేసింది. రెమిషన్ ఈజ్ కైండ్ ఆఫ్ ఏ పార్డన్. రెమిషన్ ఈజ్ కైండ్ ఆఫ్ ఏ పార్డనింగ్ పవర్ గివెన్ టు ప్రెసిడెంట్ అండ్ గవర్నర్. అంటే శిక్షని తగ్గించారనమాట. శిక్షని తగ్గిస్తూ వీళ్ళని వదిలేశారు. బిల్కిస్ గారు మళ్ళీ సుప్రీంకోర్టుకి వెళ్తే సుప్రీంకోర్టు చెప్పింది అసలుకి ఇచ్చిందేమో మహారాష్ట్ర గవర్నమెంట్ శిక్ష, మరి గుజరాత్ గవర్నమెంట్ కి దీని మీద అధికారమే లేదు, లిమిటే లేదు, అసలు పరిధి లేదు అని చెప్పడం జరిగింది అనమాట. సో ఇది కేసు యొక్క హిస్టరీ. ఈ కేసు అనేది మనకు అవసరం లేదు. మనకి ఏం అవసరం దీంట్లో? పార్డనింగ్ పవర్స్ ఆఫ్ ద ప్రెసిడెంట్ అండ్ గవర్నర్. పార్డనింగ్ అంటే ఏంటి? మర్సీ పిటిషన్ అని అంటారు దీన్ని. మళ్ళీ మర్సీ పిటిషన్ భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 72 మరియు ఆర్టికల్ 161 డీల్స్ విత్ పార్డనింగ్ పవర్స్. పార్డనింగ్ అంటే క్షమించడము, ఎక్స్క్యూజింగ్. పార్డన్ మీ అని అంటుంటారు, అప్పుడప్పుడు వింటుంటారు కదా. పార్డన్ మీ అంటే మళ్ళీ చెప్పు, ఎక్స్క్యూజ్ మీ అని అర్థం అనమాట. ఆర్టికల్ 72 ప్రకారంగా ఇట్ ప్రొవైడ్స్ అథారిటీ టు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా టు పార్డన్ ది కన్విక్టెడ్ పర్సన్స్. సిమిలర్లీ ఆర్టికల్ 161 ప్రకారంగా గవర్నర్ ఆఫ్ ద స్టేట్ హ్యాస్ ది అథారిటీ టు పార్డన్ కన్విక్టెడ్ పర్సన్స్. ఎవరైతే నేరం చేసి రుజువు అయిన వాళ్ళు ఉంటారో వాళ్ళని రైట్, వాళ్ళకి పార్డనింగ్, వాళ్ళ శిక్ష అనేది తగ్గించడము లేదా స్టే ఆర్డర్ ఇవ్వడము, ఏదైనా పార్డనింగ్ రకాలు ఉంటాయి, అవన్నీ చెప్తాను మీకు.
సో ఈ పార్డనింగ్ అనేది చేయొచ్చు అనమాట. ఆర్టికల్ 72 మరియు ఆర్టికల్ 161 ప్రకారంగా ప్రెసిడెంట్ మరియు గవర్నర్. అయితే ఈ పార్డనింగ్ పవర్స్ రిలేటెడ్‌గా మనకి 2 ఇంపార్టెంట్ కేసెస్ గూడా ఉన్నాయి. ఏంటి సార్ అవి అంటే, మారూ రామ్ వర్సస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేస్ మరియు కేహెర్ సింగ్ వర్సస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేస్. మారూ రామ్ వర్సస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో సుప్రీం కోర్ట్ ఏమని చెప్పిందంటే, గ్రాంటింగ్ పార్డన్ టు ఏ కన్విక్టెడ్ పర్సన్ ఈస్ నాట్ ఎ డిస్క్రిషనరీ పవర్ ఆఫ్ ది ప్రెసిడెంట్ అండ్ గవర్నర్ అని చెప్పింది. అంటే ఒక వ్యక్తికి పార్డనింగ్, ఒక వ్యక్తికి క్షమించడము, అతని యొక్క శిక్షని క్షమించే అధికారము ప్రెసిడెంట్ యొక్క లేదా గవర్నర్ యొక్క విచక్షణ అధికారం కాదు. ఇది డిస్క్రిషనరీ పవర్ కాదని చెప్పి మారూ రామ్ వర్సస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో సుప్రీం కోర్టు చెప్పడం జరిగింది. కేహర్ సింగ్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో సుప్రీం కోర్టు పార్డనింగ్ ఇచ్చేటప్పుడు కొన్ని గైడ్ లైన్స్ అనేవి తీసుకొని వచ్చిందనమాట. అయితే పార్డనింగ్ పవర్ ఆఫ్ ద ప్రెసిడెంట్ మరియు గవర్నరు 2 డిఫరెంట్‌గా ఉంటాయి. ప్రెసిడెంట్‌కి పార్డనింగ్ పవర్‌లో అధికారాలు ఎక్కువగా ఉంటాయి. అవేంటో కూడా చూద్దాం. అసలు కేహర్ సింగ్‌లో వాట్ ఆర్ ద గైడ్ లైన్స్ బాట్ బై ద సుప్రీం కోర్ట్? అసలు ఏం గైడ్ లైన్స్ తీసుకొచ్చింది విచ్ ఈస్ రిలేటెడ్ టు పార్డనింగ్? ఒకసారి వినండి. ఇన్ కేహర్ సింగ్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేస్ ఆఫ్ 1988, ఈ కేసులో ద సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా ఎగ్జామిన్ ద పార్డనింగ్ పవర్ ఆఫ్ ద ప్రెసిడెంట్ అండ్ లేడ్ డౌన్ ద ఫాలోయింగ్ ప్రిన్సిపల్స్. ఫస్ట్ ప్రిన్సిపల్, the petitioner for the mercy has no right to an oral hearing by the president. సో ఎవరైతే పిటిషనర్ ఉన్నాడో అతను ఓరల్ హియరింగ్ అనేది ఉండకూడదంట. రెండోది అంటే రిటర్న్ గానే ఉండాల. రెండు, ద ప్రెసిడెంట్ కెన్ ఎగ్జామిన్ ద ఎవిడెన్స్ అఫ్రెష్ అండ్ టేక్ ఎ వ్యూ ఆఫ్ డిఫరెంట్ ఫ్రమ్ వ్యూ టేకెన్ బై ద కోర్ట్. అంటే కోర్ట్ ఇచ్చిన వ్యూ కాకుండా అతని యొక్క వ్యూ కూడా తీసుకొని అతను పార్డనింగ్ ఇవ్వాలా లేదా అని చెప్పి ప్రెసిడెంట్ చూసుకోవచ్చు అని చెప్తుంది. The power is to be exercised by the president on the advice of the union cabinet. ఇది చూసారా? ఇదే ఇదే ఏ కేసు ఇది? ఏ కేసు ఇది? మారూ రామ్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసు. అంటే యూనియన్ క్యాబినెట్ అడ్వైస్ మేరకు మాత్రమే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కెన్ ఎక్సర్సైజ్ హిస్ పార్డనింగ్ పవర్ అండర్ ఆర్టికల్ 72 ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్. There is no need for the Supreme Court to lay down specific guidelines for exercising the power of the president. ఆర్టికల్ 72 ద్వారా ఏదైతే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా పార్డనింగ్ పవర్స్ యూటిలైజ్ చేస్తారో దీనికి సుప్రీం కోర్ట్ స్పెసిఫిక్ గ్రౌండ్స్ ఏం చెప్పక్కర్లేదంట. ద ఎక్సర్సైజ్ ఆఫ్ ద పవర్ బై ద ప్రెసిడెంట్ ఈస్ నాట్ సబ్జెక్టెడ్ టు జ్యుడిషియల్ రివ్యూ ఎక్సెప్ట్ వేర్ ద ప్రెసిడెన్షియల్ డెసిషన్ ఈస్ ఆర్బిటరీ, ఇర్రేషనల్, మాలిఫైడ్ అండ్ డిస్క్రిమినేటరీ. అంటే రూల్స్ రెగ్యులేషన్స్ ప్రొసీజర్ ఫాలో అవ్వకుండా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఒక వ్యక్తికి పార్డనింగ్ చేస్తే తప్ప పార్డనింగ్ అధికారాలు అనేవి న్యాయ సమీక్ష కిందికి రావు. అంటే ఏదైనా యూనియన్ క్యాబినెట్ ని సంప్రదించకుండా లేదా పార్డనింగ్ హియరింగ్ లేకుండా ఓరల్ హియరింగ్ ద్వారా చేసిన ఇలా రూల్స్ ప్రొసీజర్ ఫాలో అవ్వకుండా చేస్తే తప్ప మర్సీ పిటిషన్స్ అనేవి న్యాయ సమీక్ష కిందికి రావు అని చెప్పి కేహర్ సింగ్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేస్ 1988లో తీసుకొని రావడం జరిగింది అనమాట. మరి పార్డనింగ్ పవరు రాజ్యాంగం ద్వారా ఇద్దరికి ఇచ్చారు. ఎవరెవరికి ఇచ్చారు? ప్రెసిడెంట్ మరియు గవర్నర్కి ఇచ్చారు. ఒక్కసారి వినాలి సార్ మీరు ఇప్పుడు. అసలు ప్రెసిడెంట్ పార్డనింగ్ పవర్ కి గవర్నర్ పార్డనింగ్ పవర్ కి డిఫరెన్సెస్ ఏమైనా ఉన్నాయా? ఉంటే ఏంటో చూద్దాం. ప్రెసిడెంట్, ద ప్రెసిడెంట్ కెన్ పార్డన్, రిప్రైవ్, రెస్పైట్, రెమిట్ ఆర్ సస్పెండ్ ఆర్ కంప్యూట్ పనిష్మెంట్ ఆర్ ద సెంటెన్స్ ఆఫ్ ఎనీ పర్సన్ కన్విక్టెడ్ ఆఫ్ ఎనీ అఫెన్స్ అగేన్స్ట్ ఎ సెంట్రల్ లా. పార్డనింగ్ లో రకాలు ఉంటాయి. దాన్నే రెస్పైట్, రెమిషన్, కమ్యూటేషన్, రిప్రైవ్, ఇలా పార్డనింగ్, ఇలా 5 రకాలు ఉంటాయి. అంటే ఎవరైనా సెంట్రల్ లాకి అగేన్స్ట్ గా శిక్ష వస్తే ఆ సెంట్రల్ లాకి అగేన్స్ట్ గా శిక్షని తగ్గించే అధికారము ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకు ఆర్టికల్ 72 ద్వారా వస్తుంది. సేమ్ ఇదే మనకి స్టేట్ల అగేన్స్ట్ గా ఎవరికైనా శిక్ష ఉంటే గవర్నరు ఆర్టికల్ 161 ప్రకారంగా ఆ శిక్షని తగ్గించే అధికారం ఉంటుంది. రెండోది, ప్రెసిడెంట్ కెన్ పార్డన్, రిప్రైవ్, రెస్పైట్, రెమిట్, సస్పెండ్ ఆర్ కమ్యూట్ ఏ డెత్ సెంటెన్స్. అయితే డెత్ సెంటెన్స్ ని కూడా ఆపే అధికారం ప్రెసిడెంట్ కి మాత్రమే ఉంటది. ఇక్కడ ఓన్లీ ఎందుకు అనంటే ఇక్కడ గవర్నర్ కెనాట్ పార్డన్ ఏ డెత్ సెంటెన్స్. గవర్నర్ కి మరణ శిక్షని ఆపే అధికారం లేదు. రైట్? ఈఆర్సి ఈజ్ ద ఓన్లీ అథారిటీ టు పార్డన్ ఏ డెత్ సెంటెన్స్. అదే కాదు, మనకి మిలిటరీ కోర్ట్స్ ఉంటాయి కదా, మార్షల్ లా, మార్షల్ కోర్ట్స్, మిలిటరీ కోర్ట్స్ ద్వారా వచ్చిన పనిష్మెంట్
పార్డన్ చేసే అధికారం కూడా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి ఒక్కడికే ఉంటది. ఇదిగోండి. ప్రెసిడెంట్ కెన్ గ్రాంట్ పార్డన్, రిప్రైవ్, రెస్పైట్, సస్పెన్షన్, రెమిషన్ విత్ రెస్పెక్ట్ టు పనిష్మెంట్ ఆర్ సెంటెన్స్ బై ది కోర్ట్ ఆఫ్ మార్షియల్ కోర్ట్. మిలిటరీ కోర్ట్ ద్వారా వచ్చిన పనిష్మెంట్ ని పార్డన్ చేసే అధికారము ఓన్లీ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకే ఉంటుంది. గవర్నర్ కి ఉండదు. సో గవర్నర్ కి మరియు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి పార్డనింగ్ పవర్స్ ఉన్నప్పటికీ కూడాను ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా సెంట్రల్ లాకి రిలేటెడ్ గా పార్డనింగ్ చేస్తాడు. గవర్నరు స్టేట్ లా రిలేటెడ్ గా పార్డనింగ్ చేస్తాడు. ప్రెసిడెంట్ కు మాత్రమే మరణ శిక్ష మరియు మిలిటరీ కోర్ట్స్ ద్వారా వచ్చే పనిష్మెంట్స్ ని పార్డనింగ్ చేసే హక్కు అధికారం ఉంటుంది. ఇప్పుడు 5 రకాల పార్డనింగ్స్ అన్నాం కదా. ఏంటేంటి సార్ అంటే అది పార్డన్, కమ్యూటేషన్, రెమిషన్, రెస్పైట్, రిప్రైవ్. ఏంటో చూద్దాం. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ పార్డన్? A grant of pardon by the President of India removes both the sentence and the conviction. So complete గా పోవడం అన్నమాట. సపోజ్ నేనొక ఏదో ఒక క్రైమ్ చేసిన. నాకు 5 సంవత్సరాలు ఇచ్చాడు జైలు శిక్ష. నేను క్రైమ్ చేయలేదు. మరి 5 సంవత్సరాలు జైలు శిక్ష పోవడమే పార్డనింగ్. కంప్లీట్ ఎక్స్‌క్యూజ్. కంప్లీట్‌లీ మొత్తానికే ఆ యొక్క శిక్షని పోవడము, రైట్? హి కంప్లీట్‌లీ అబ్సాల్వ్స్ ఫ్రమ్ ఆల్ సెంటెన్సెస్, పనిష్మెంట్స్ అండ్ డిస్‌క్వాలిఫికేషన్స్ దాన్ని పార్డనింగ్ అని అంటాం. రెండోది కమ్యూటేషన్. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ కమ్యూటేషన్? గ్రాంట్ ఆఫ్ కమ్యూటేషన్ డినోట్స్ దట్ సబ్స్టిట్యూషన్ ఆఫ్ వన్ ఫార్మ్ ఆఫ్ పనిష్మెంట్ ఫ్రమ్ ఏ లైటర్ ఫార్మ్. అంటే టు ఏ లైటర్ ఫార్మ్. అంటే సపోజ్ 5 సంవత్సరాలు జైల్లో ఉండు. లేదా 2 సంవత్సరాలు డార్క్ రూమ్‌లో ఉండు. అంటే లైటర్ ఫార్మ్. డెత్ సెంటెన్స్ మే బి కమ్యూటెడ్ టు ఏ రిగరస్ పనిష్మెంట్ విచ్ ఈస్ ఇన్ టర్న్ మే బి కమ్యూటెడ్ టు ఏ సింపుల్ ఇంప్రిజన్మెంట్. అంటే డెత్ సెంటెన్స్ బదులు ఓ పని చేయి, లైఫ్ టైమ్ ఇంప్రిజన్మెంట్ తీసుకో. మళ్ళీ లైఫ్ టైమ్ ఇంప్రిజన్మెంట్ కాస్త ఒక 5 సంవత్సరాలు జైలు. దీన్ని కమ్యూటేషన్ అంటారనమాట. అంటే ఉన్న సెంటెన్స్ ని లైటర్ ఫామ్ లోకి కన్వర్ట్ చేయడము మనకి కమ్యూటేషన్ అంటాము. మరి వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ రెమిషన్? క్యారెక్టర్ ని చేంజ్ చేయకుండా శిక్షని తగ్గించడము, రైట్? A grant of remission implies reducing the period of sentence without changing its character. Character change అవ్వదు ఇక్కడ. ఫర్ ఎగ్జాంపుల్, a sentence of a rigorous imprisonment for 2 years may be remitted to 1 year. క్యారెక్టర్ అట్లనే ఉంటది. కానీ శిక్షను తగ్గిస్తారనమాట. కానీ రెమిషన్ అని అంటారు. నాలుగోది రెస్పైట్. రెస్పైట్ ఏంటి? అవార్డింగ్ ఏ లెస్సర్ సెంటెన్స్ బికాస్ ఆఫ్ సమ్ రీజన్స్. ప్రెగ్నెంట్ ఉమెన్ గానీ, ఫిజికల్లీ హ్యాండిక్యాప్ గానీ, రైట్, ఫిజికల్లీ మెంటల్లీ ఛాలెంజ్డ్ గానీ, పిల్లలు గానీ, ఇట్లాంటివి ఏమైనా ఉంటాయి, వాళ్ళ యొక్క సెంటెన్స్ ని తగ్గించడం బికాస్ ఆఫ్ సమ్ రీజన్స్. రిప్రైవ్. రిప్రైవ్ ఏంటిది? స్టే ఇవ్వడం. నీకు వచ్చిన పనిష్మెంట్ కొన్ని రోజుల వరకు ఆపడము, దాన్ని రిప్రైవ్ అని అంటాం. సో ఏమేమి ఉన్నాయి సార్ మనకి? పార్డనింగ్ కానీ, కమ్యూటేషన్ కానీ, రెమిషన్ కానీ, రెస్పెక్ట్ కానీ, రిప్రైవ్. సో ఈ 5 గుర్తుపెట్టుకోవాలి మీరు. అదే విధంగా ఇంకేం గుర్తుపెట్టుకోవాలి సార్? అసలు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి, గవర్నర్ కి పార్డనింగ్ పవర్స్ ఎట్లా ఉంటాయి? అదే విధంగా కేహెర్ సింగ్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసు 1988లో మనకి గైడ్ లైన్స్ అనేవి ఇచ్చింది. ఆ గైడ్ లైన్స్ ఏంటి? అదే విధంగా మారో రామ్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో సుప్రీంకోర్టు ఏమని చెప్పింది? పార్డనింగ్ పవర్ అనేది డిస్క్రిషనరీ పవర్ కాదు అని చెప్పింది. ఇది కూడా గుర్తుపెట్టుకోవాలి. ఆర్టికల్ 70-161 గుర్తుపెట్టుకోవాలి. ఇవి అసలు ఈ రాజ్యాంగంలోని ఇవన్నీ ఎందుకు చూస్తున్నాము అని అంటే ఓన్లీ బికాస్ ఆఫ్ వన్ కేస్ విచ్ వి హావ్ ఇన్ 2024, దట్ ఈస్ బిల్కిస్ యాకూబ్ రాసూల్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసు. ఈ కేసు ద్వారా మనం చూడడం జరుగుతుంది అనమాట. సో ఇది మనకి మోస్ట్ ఇంపార్టెంట్ సుప్రీం కోర్ట్ ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్స్ ఇన్ 2024లో కేస్ 1. మనము కేస్ 2 ద్వారా నేను ముందు మళ్ళీ కలుస్తాను ఇంకో వీడియోలో. టిల్ దెన్ హ్యాపీ లెర్నింగ్. జై హింద్.